టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలిన చందాన రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈ కేసు దర్యాప్తు బాధితులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తదుపరి దర్యాప్తును సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా సిట్ బేగం బజార్ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా పిఎస్కు వచ్చి రికార్డులను పరిశీలించారు. ఇక ఈ కేసులో నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ రేపు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రికార్డులను పరిశీలించిన సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ ఆఫీస్కు వెళ్లిన సిట్ చీఫ్ కంప్యూటర్కు సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ సహా ఇతర విషయాలు ఎలా తెలిసాయనే అంశంపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణ సీక్రసీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలపై కూడా ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ను కూడా ఆయన పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ నుంచే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్నను పోలీసులు ప్రశ్నిస్తామన్నారు. ప్రసన్న లక్ష్మి వచ్చే ప్రవీణ్ యూజర్ ఐడి అలాగే గుర్తించారు. ఈ పేపర్ లీకేజీలో ఎవరెవరి ప్రమేయం ఉంది, పేపర్ ఏ విధంగా లీక్ అయింది అనే విషయాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటికు కేవలం ఇద్దరికే మాత్రమే ఈ పేపర్ లీక్ అయినట్లు గుర్తించామని, నిందితులు కంప్యూటర్, ల్యాప్టాప్లు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు సిట్ చీఫ్ పేర్కొన్నారు. ఆ నివేదిక వచ్చాక పూర్తి విషయాలు కూడా తెలిసే అవకాశం ఉందన్నారు. ఓవైపు ఆందోళన కొనసాగుతుండగానే మరోవైపు పోలీసులు దర్యాప్తు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 9 మందిని అరెస్టు చేసి వారందరినీ నాంపల్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వారందరికీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని చంచలగూడ జైలుకి తరలించారు. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనలో భాగంగా కొందరు వ్యక్తులు కమిషన్ బోర్డుని డ్యామేజ్ చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీంతో పోలీసులు బీజేవైఎం నేతలపై కేసులు నమోదు చేశారు. 7గురిని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా వారికి ఈ నెల 29 వరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.